హాయ్, హలో, నమస్తే మిత్రమా. ఒక మంచి విషయం. ఆడవారికి కూడా మొదటి కాన్పులో పాప పుడితే ఎందుకో తాను ఒక ఆడదై ఉండి కూడా ఇష్టం లేనట్టు ప్రవర్తిస్తారు. మొదటి మగ సంతానం అనేది మన వాళ్ళలో అంతగా ఊరిపోయింది. ఆడపిల్లంటేనే అయిష్టంగా ప్రవర్తిస్తారు ఎందుకో. ఒక హాస్పిటల్ వార్డులో పసిపాప ఏడుపు వినిపిస్తుంది. కానీ ఆ పాప తల్లి మాత్రం మొహం తిప్పుకొని పడుకుని ఉంటుంది. ఇంతలో నర్సు వచ్చి, బిడ్డ ఏడుస్తుందమ్మా, పాలివ్వండని చెప్పినా నాకు వద్ది ఆడపిల్ల, ఎవరైనా తీసుకెళ్ళిపోండని మొహమాటం లేకుండా మాట్లాడుతుంది. ఎందుకంటే ఆమెకు కొడుకు పుడతాడని ఎంతో ఆశపడింది. తన అత్తగారి మాటలు విని ఆ ఆడపిల్ల పుడితే భారం అనుకొని ఆ పసికందుని దూరం పెడుతుంది. సరిగ్గా అదే సమయంలో వాళ్ళ అమ్మ అక్కడికి వస్తుంది. తన కూతురి ప్రవర్తన చూసి షాక్ అయింది. ఏంటే, ఆ పాపను ఎత్తుకోవడానికి కూడా నీకు మనసు రావడం లేదా అని అడిగితే, ఆడపిల్ల పుట్టింది కదమ్మా, రేపు దాని చదువుకని పెళ్ళికని ఎంత ఖర్చు అవుతుందో తెలుసా అని అంటుంది. అప్పుడు ఆ తల్లి ఒక చేదు నిజాన్ని బయట పెడుతుంది. నువ్వు పుట్టినప్పుడు కూడా మీ తండ్రి ఇలాగే అన్నాడు. ఆడపిల్ల పుట్టిందని నిన్ను అనాథాశ్రమంలో వదిలేయమన్నాడు. కానీ నేను ఒక తల్లిగా నిన్ను ప్రాణ సమానంగా పెంచి పెద్ద చేశాను. నేను గనక ఆ రోజు మీ నాన్నలాగా ఈరోజు నీలాగా ఆలోచించి ఉంటే ఇప్పుడు నువ్వు మాతో ఉండేదానివా? నువ్వొక ఆడపిల్లవై ఉండి నీ కడుపున పుట్టిన ఇంకో ఆడపిల్లని ఎలా వద్దనుకుంటున్నావని గట్టిగా నిలదీసింది. ఆ మాటలకి ఆమె ఒక్కసారిగా దిమ్మ తిరిగి కళ్ళు తెరుచుకున్నాయి. తన స్వార్థం ముందు ఒక ప్రాణం విలువను మర్చిపోయానని ఏడుస్తూ ఆ బిడ్డను గుండెలకు హత్తుకొని పాలిస్తుంది. మిత్రులారా, ఆడపిల్లంటే భారం అనుకోకూడదు. ఆ ఇంటికి వచ్చిన మహాలక్ష్మి. ముందు జన్మలో ఎంతో పుణ్యం చేస్తే కానీ ఈ జన్మలో ఆడపిల్ల పుట్టదంటారు. కొడుకు పుడితేనే వంశం పెరుగుతుంది, కానీ అది కూడా మన మూర్ఖత్వమే. ఆ వంశాన్ని మనకిచ్చేది కూడా ఒక ఆడపిల్లే కదా అని గుర్తుంచుకోండి. పిల్లలు ఎవరైనా ఆ దేవుడు మనకిచ్చే వరాలే కదా మిత్రమా. ఇకనైనా మారండి. ఎవరైనా ఒకటేనని తలుచుకోండి. మనవి సూర్యవంశం చంద్రవంశాలు కాదు. వారే అడ్రస్ లేకుండా గల్లంతైపోయారు. ఈ కాలంలో అసలు సంతానం లేని వారే ధన్యులు. హాయిగా హుషారుగా షికారు పోదమా, కాశీయాత్రలకు పోవచ్చు, బృందావనాలలో తిరగచ్చు, చట్టాపట్టాలు వేసుకొని అనుభవించనూ వచ్చు. లైఫ్ ఎంజాయ్ చేయడం అంటే మరి వారే కదా. బిడ్డలనెక్కువ కన్న తల్లిని భాగ్యవతన్నారు ఆనాడు. బిడ్డలు లేని గొడ్డురాళ్లకు బహుమతులన్నారు ఈనాడు. సంతానం లేని తల్లి సౌభాగ్యవతి మిత్రమా. దిగులు లేని కూడు, దిక్కులేని చావు. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. మరలా రేపు ఒక మంచి వీడియోతో కలుసుకుందాం. ధన్యవాదాలు. జై హింద్.